హాయ్ రా అందరికీ కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఈరోజు వీడియో విషయానికి వస్తే మధ్యాహ్నం రొటీన్ అన్నమాట. సో చూసి షాక్ అవ్వకండి. ఈ బొమ్మలన్నీ పెద్దామె అయితే లేదు కాబట్టి ఇక చిన్నామ రాజ్యమే అయిపోయింది. ఈ సామ్రాజ్యం నాది, ఈ సమస్థానం నాది అనేసి ఒక డైలాగ్ ఉంటుంది కదా. బొమ్మలన్నింటినీ చూసి మా ఖుషి తల్లి ప్లేస్లో చూచు తల్లి అయితే కూర్చుందన్నమాట. ఖుషి ఉంటే అయితే మాత్రం ఒక్క బొమ్మ కూడా చిన్నామకు అస్సలకే అయ్యేదిరా, పెద్దామనే ఆడుకుంటుంది. ఇప్పుడు తనైతే అమ్మ వాళ్ళ ఇంటికి పోయింది కాబట్టి ఇక మొత్తం సామ్రాజ్యం అంతా ఈమెదే అయిపోయింది అన్నట్టు. ఇష్టమున్న బొమ్మతోనే ఆడుకుంటుంది, ఎటు పడితే అటు పడేస్తుంది. ఇక బొమ్మలన్నీ తన ముందటేసి నేనైతే ఇల్లు పని మొదలు పెట్టాను. ఇంకా పనన్న అయిపోతుంది కదా అన్నట్టుగా బొమ్మలన్నీ వేసిన టీవీ అయితే పెట్టిన. ఇంకా మా ఇంట్లో అయితే ఒక 2 బత్తాల బొమ్మలు ఉంటాయి అన్నట్టు. ఈ బొమ్మలకు పెట్టే పైసలు ఏందో దాచుకున్న బొచ్చడి పైసలు అవుతాయి కదా అని అనిపిస్తుంది. కాకపోతే అస్సలే వినరురా, వద్దంటే అసలే వినరు మా పిల్లలు. మా ఆయన కూడా అస్సలే వినడు, ఏదంటే అది తీసుకొస్తాడు అన్నట్టు. చిన్నప్పుడు కాకపోతే ఎప్పుడు ఆడుకుంటారు అనేసి ఒక డైలాగ్ అంటాడు. ఇంకా ఏం చేస్తాం, పిల్లలు కూడా అది కూడా కరెక్టే కదా, చిన్నప్పుడే కదా బొమ్మలతోనే ఆడుకునేది అనేసి అయితే అనుకుంటాను. కానీ అతిగా అయితే కొనివ్వకూడదు. మా ఆయన ఏంటంటే అతిగా కొనిస్తూ ఉంటాడు. వాళ్ళు ఏది అడిగితే అది. వాళ్ళకు కూడా కష్టం విలువ తెలియాలి, డబ్బు విలువ తెలియాలి కదా. నేనైతే అలా ఆలోచిస్తాను. మా ఆయన అలా కాదు, నేనుండగా ఏదంటే అది కొనివ్వాలి, ఎట్లా అంటే అట్లా చూసుకోవాలి, నా పిల్లలకి ఏ కష్టం రాకూడదు, వాళ్ళు అడిగింది ప్రతిదీ కొనివ్వాలి అని. డబ్బు వాల్యూ తెలియకుండా ఒక్కటి అడిగితే 2 కొనుక్కొస్తాడు అన్నట్టు. అట్లా ఉంటుంది ఇక తండ్రి ప్రేమ అంటే. మా అమ్మ నాన్న కూడా ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి ఏది నచ్చితే అది కొనుక్కొస్తూనే ఉంటారురా. ఏందో చిన్నగా ఉన్నప్పుడు ఉన్నంత ప్రేమ పెద్దగా అయిన తర్వాత ఉండదు కదా. పిల్లలైనా అంతే, చిన్నప్పుడు మంచిగా మాట్లాడతారు కలుపుగోలుతనంతో, పెద్దగా అయిన తర్వాత ఎక్కువగా మొహమాటు పడుతూ ఉంటారు. సో మనం కూడా ఆ స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళమే కదా, వాళ్ళకు కూడా తర్వాత అర్థమవుతుందన్నమాట. కానీ ఏదైనా వస్తువు కొనేదాకా కొనాలి అనిపిస్తుంది. కొన్న తర్వాత అయ్యో అనవసరంగా డబ్బులు వేస్ట్ చేస్తానే, కొనకుండా మంచిగా ఉండు కదా, ఇది కొంటే దీంతో ఏమొస్తుంది అని నాలాగా ఆలోచించే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? నేనైతే కొనేదాకా కొనాలి అనుకుంటా, కొన్న తర్వాత ఫీల్ అవుతూ ఉంటాయి, ఎందుకు కొన్నానురా, డబ్బులు అనవసరంగా వేస్ట్ చేశాను అనేసి. దీన్ని చాలామంది పిసినారుతనం అనుకుంటారు. కాకపోతే కొంతమంది మైండ్ సెట్ అట్లా ఉంటుంది, డబ్బును ఖర్చు పెట్టడం ఇష్టం ఉండదు కాబట్టి. సో సేవింగ్ చేయడం కూడా అని అనుకోవచ్చు కదా. ఇక బొమ్మలన్నీ ఎక్కడ చదిరేసిన, గిన్నెల దోమి కింద మ్యాట్ వేసిన, ఎందుకంటే నీళ్ళు అనేవి కాతాయి కదా గిన్నెల నుంచి. అదే మ్యాట్ మీద ఉంటే మ్యాట్ అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి మ్యాట్ మీద వేసి అయితే వేసాను అన్నమాట. ఇంకా గిన్నెలు ఈ బొమ్మలన్నీ బాక్సులలో అయితే సర్దేస్తాను నేను. ఇంకా వాళ్ళు ఆడుకునేటప్పుడు అయితే ఇచ్చేస్తాను అన్నమాట. లేకపోతే చిందరవందరగా ఉంటే నాకు అస్సలకే నచ్చదు. ఇలాంటివి మినిమం ఒక 2-3 బాక్సులే ఉంటాయి అన్నమాట ఇంట్లో. అసలు ఎన్ని బొమ్మలు ఇవన్నీ పాతింప సామానికి వేసినా కూడా వాడు తీసుకోడు. ఒక ఉల్లిగడ్డలోనికి వేస్తేనే వాడు ఒక 1/4 కిలో ఉల్లిగడ్డలు ఇస్తాడు కావచ్చు. కొనేటప్పుడు వేలకు వేలు పెట్టి కొంటామా, అమ్మేటప్పుడు కనీసం 100 రూపాయలు కూడా కావన్నట్టు అట్లుంటుంది. ఇక బొమ్మలతోనైనా సరే, వస్తువులతోనైనా సరే, కొన్నప్పుడు విలువ, అమ్మేటప్పుడు ఉండదన్నమాట. ఇంకా ఇప్పుడైతే బియ్యం జరుగుదాం అనేసి అయితే ఫిక్స్ అయిపోయినా. మేము చేసిన తప్పు మీరైతే అస్సలు చేయకండిరా. కంట్రోల్ బియ్యం తీసుకొచ్చి అయితే పట్టించిన బియ్యం పక్కకైతే పెట్టినాం అన్నట్టు. మంచిగా కొనుక్కొని బియ్యం అయితే పట్టించుకున్నాం, 5-6 బత్తాలు పక్కకు పెట్టినాము. ఈ కంట్రోల్ బియ్యం తీసుకొచ్చి ఆ బియ్యం పక్కకే పెట్టినాం. అన్ని బియ్యం ఒక్క కాడు ఉంటాయి కదా అన్నట్టు పెడితే ఈ కంట్రోల్ బియ్యంలోనైతే చాలా పురుగులు ఉన్నాయి అన్నట్టు. ఈ పురుగులన్నీ మా బియ్యంలోకి అయితే ఎక్కినాయి అన్నట్టు, పట్టించిన బియ్యంలోకి. ఫుల్ అంటే ఫుల్ పురుగులు అయినాయిరా. ఈ ఎండకు తట్టుకోలేక అవన్నీ రోజు కుప్పలుగా బయటకు వస్తుంటే అసలు చూసి షాక్ అయిపోయినా నేను. వంటగది మొత్తం పురుగులే అయిపోయినాయి. చిన్న పురుగులు ఉంటాయి కదా, లక్క పురుగులు అంటారు వాటిని, నల్లగా ఉంటాయి అన్నట్టు బియ్యంలో. అసలు ఈ కంట్రోల్ బియ్యం ఎందుకు తెచ్చిండ్రా నాయన, అసలు వీటి పక్కకు ఎందుకు పెట్టిండ్రా నాయన అని 1కి 100 సార్లు ఎన్నిసార్లు బాధపడ్డానో. ఇక పట్టించిన బియ్యం లోపల ఎట్లున్నాయో, ఎంతవరకు తిన్నాయో అనేది అయితే తెలియదు. కొత్త బియ్యం కొత్తగా పట్టించినాము, పురుగు అయిపోయినాయి అన్నమాట. ఇంకా అవన్నీ ఒక రోజు అయితే పోతం చేయాలి. ఇంకా మా ఆయనకు చెప్తే అయితే అస్సలే పట్టించుకుంటలేడురా. ఇంట్లో ఉండేది నేను కదా, నాకే తెలుస్తుంది కదా ఏ వస్తువు ఎట్లున్నది అనేసి. చెప్తే విన్నాడు. ఇంకా పొద్దున వెళ్తే సాయంత్రం వస్తాడు. ఒక రోజైతే టైం తీసుకొని వేపాకు, పురుగుల మందు తీసుకొచ్చి ఒక్కొక్క బస్తా ఖాళీ చేస్తూ పురుగులన్నీ ఎట్లనో అట్లా పాడిపోయేలాగా చేసి ఇక నీట్గా అయితే చేసుకోవాలి. ఇంకా ఏ రోజు అవుతుందో ఏమో తెలియదు. నేనైతే వారానికి సరిపోయే అన్ని బియ్యం ముందే చెరిగి పెట్టుకుంటా అన్నట్టు. అప్పటిదప్పుడే చేసుకున్నాం అనుకోండి, ఆద్ర బాద్ర అవుతుంది అన్నట్టు. ఇంకా లేసుడే లేటుగా లేస్తాం, పొద్దుగాల లేచి ఆద్ర బాద్ర అన్నం కూర వంట చేసుడు ఆద్ర బాద్ర అవుతుంది అన్నట్టు. ఇక హడావిడిలో మనం ఎక్కువగా మట్టి పురుగులు ఏమైనా ఉంటే తొందరగా చూడలేను అన్నట్టు. నిమ్మలంగా ఉన్నప్పుడు చెరుక్కొని పెట్టుకున్నాం అనుకోండి, ఎక్కువగా పని ఉండదు. డైరెక్ట్గా వాష్ చేసుకొని బియ్యం పెట్టేసుకుంటే అయిపోతుంది. ఒక 4 షేర్ల దాకానైతే చెరిగి పక్కకు పెట్టుకున్నా, ఇంకా పని అయితే సింపుల్ అయిపోతుంది అనేసి నేనైతే ఎప్పుడైనా ఇట్లనే చేస్తా అన్నట్టు. నాకు టైం దొరికినప్పుడల్లా బియ్యం చెరిగైతే పక్కకు పెట్టుకుంటా. ఒక వారం రోజుల దాకా ఇంకా ఏ టెన్షన్ లేకుండా వండుకోవచ్చు. ఇక ఇల్లు అయితే ఊడ్చుడు మొదలు పెట్టినరా.
ఇక నా తోకపిట్ట చూడండి నా వెనకనే ఉంటుంది. నేను ఒక పక్క ఊడుస్తూ ఉంటా, ఒక పక్క పాచి పోతూనే ఉంటుంది. అట్లా ఉంటుంది ఇక మా పిల్లలతోని. ఏమన్నా అంటే ఇంక పైనుంచి కింద పండి బొరుతుంది, ఏడుతుంది. అసలు ఇలాంటి గాంధారులు నాకే పుట్టిల్లా, మీ ఇంట్లో కూడా ఉన్నారా చెప్పండి? అసలు ఏమన్నా అంటే ఏడ్చి బెదిరిస్తుంది, తలకాయ గుద్దుకుంటుంది, కింద పండి బొరుతుంది. ఇది మా చిన్న కూతురు. పెద్దామె అయితే అట్లా కాదన్నట్టు, తను కొంచెం సైలెంట్. ఒకప్పుడైతే నా చిన్న కూతురే చాలా మంచిది, పెద్దామెనే చాలా గయ్యాలి అనుకునేదాన్ని. కానీ ఇప్పుడైతే మొత్తం రివర్స్ అయిపోయిందన్నమాట. చిన్నామె బాగా సతాయిస్తుంది, సతాయించి అసలు మామూలుగా కాదు, ఏడ్చి బెదిరిస్తుంది, తలకాయ గుద్దుకుంటుంది, కింద పండి బొరుతుంది. అదే పెద్దామె అయితే అట్లా కాదు, చెప్పిన మాట వింటుంది. పెద్దామె బెటర్ అని చెప్పుకోవచ్చు. ఇంకా పాలైతే పెట్టిన, సాయంత్రం అయింది. తన కోసం అయితే ఒక 2 బిస్కెట్లు అయితే పాలల్లో వేసిన, ఇంకా నా కోసం కూడా ఒక 2 బిస్కెట్లు వేసుకున్నా. ఛాయ్ అయితే బంద్ పెట్టినరా, ఇంకా అసలే మస్తు అగడొస్తుంది, చెమటకాయలు కూడా ఫుల్ అవుతున్నాయి అన్నమాట. ఈ ఛాయకు ఇంకా ఎక్కువగా బాడీలో హీట్ అనేది పెరుగుతుంది కదా, అందుకే ఈ 2 రోజుల నుంచి అయితే ఛాయ్ బంద్ పెట్టిన. ఆ ప్లేస్లో పాలు తాగుతున్నా. పాలు తాగుడైతే అస్సలే ఇష్టం ఉండదు నాకు, అందుకే కొంచెం అల్లం పొట్టు అయితే వేసుకున్నాను, యాలకులు కూడా వేసుకున్నాను పాల వాసన రాకుండా ఉండడానికి. ఇక సాయంత్రం రొటీన్ డైలీ ఇట్లనే ఉంటుంది. ఇక మా పిల్లలకు తానం పోసుడు, పొద్దున సాయంత్రం స్నానం చేయకుంటే ఇంకా మాకు అస్సలకే నిద్ర పట్టదు. వర్షాలే పడని, పిడుగులే పడని, ఎండలే కొట్టని, వానలే కొట్టని, ఎట్లా నన్ను ఉండని, కానీ పొద్దున సాయంత్రం అయితే స్నానం చేసుడు అలవాటు అన్నట్టు. ఇంకా అలవాటు అయితే అంతే అన్నమాట. పౌడర్ ఇంతగానో వేస్తానని అస్సలు అనుకోవద్దు. తనకైతే ఫుల్ చెమటకాయ అయింది, అందుకే మొత్తం పౌడర్ వేసి కాసేపు ఇట్లా వదిలేసినాం అనుకోండి, చెమటకాయ అనేది చచ్చిపోతుంది అన్నట్టు. అందుకే పౌడర్ ఇంతగానో వేస్తున్నాను. జుట్లు అయితే అస్సలు వేయనియదురా నన్ను. అసలు జుట్టు వేసుకోవడం అంటే మా పిల్లలు ఇద్దరికీ ఇష్టం ఉండదు అన్నమాట. జుట్టు పట్టుకున్నానంటే చాలు ఏడుస్తూనే ఉంటారు వద్దనేసి. కానీ ముద్దుగా రెడీ చేస్తే ఎంత ముద్దుగా ఉంటారు కదా బంగారు తల్లులు. అసలు ఇంటి మొత్తం కళ వాళ్ళతోనే ఉంటుంది, ఆడపిల్లలతోనే. సో ఇప్పుడైతే ఇంకా హాయ్ అని చెప్తుంది. ఏడ్చుకుంటూనే, జుట్టు ఎందుకు వేసావు, నాకు వద్దని చెప్తున్నాను కదా అన్నట్టుగా కోపంతో ఏడ్చుకుంటూనే హాయ్ చెప్పంటే హాయ్ అని చెప్తుంది అన్నమాట. ఇంకా తనకైతే స్నానం చేయించడం అయిపోయింది. ఇక నేను స్నానం చేద్దామనేసి నీళ్లు పెట్టుకున్నా. ఇంకా ఈలోగా అయితే ఉల్లిగడ్డ ఉన్న పచ్చిమిరపకాయలు, కొత్తిమీర అయితే కట్ చేసి పెట్టుకుందాము. ఇక గుడాలు అయితే చేస్తున్నాను మా ఆయన కోసం. మా పతిగారు అసలే ఒక్కటే ప్రేమతో అడుగుతున్నాడు గుడాలు చేయొచ్చు కదా అని. ఇంకా అడిగిన తర్వాత ఏం చేస్తాం, మళ్ళీ ఫీల్ అవుతాడు. ఫీల్ ఏం అవ్వట్లే, కాకపోతే నాకు కూడా ఓపిక ఉండాలి కదా చెయ్యాలని. ఇక అడిగిన తర్వాత చేయకుండా ఉంటామా? ఫస్ట్ అయితే కోపంగా చెప్తాను చెయ్యను అనేసి, కానీ నా మనసు ఊరుకోదన్నమాట. మళ్ళీ ఏదో అడిగాడు కదా చెయ్యాలి అన్నట్టుగా చేస్తూనే ఉంటాను. నాకైతే అస్సలే ఇష్టం ఉండేరా గుడాలంటే, కానీ మా ఆయనకైతే చాలా ఇష్టము. చికెన్ మటన్ కాంబినేషన్ ఉంటే ఇంకా మంచిగా తింటాడు అన్నట్టు. తినేటోళ్ళకి ఇష్టం, ఇంకా తిననోళ్ళం ఏం చేస్తాము. ఒక ఇంట్లో ఏదో ఒక వస్తువు అందరికీ నచ్చాలని ఉండదన్నమాట. ఒకరికి ఇష్టం ఉంటే ఇంకొకరికి ఇష్టం ఉండదు. నాకైతే చికెన్ ఇష్టం, మా ఆయనకేమో మటన్ ఇష్టం. ఇట్లా ఉంటుంది అన్నమాట ఇంట్లో ఉన్నప్పుడు. ఇంకా పని అయితే తక్కువ అవుతుంది అన్నట్టుగా అయితే ముందే గుడాలకు ఏమేమి చేయాలనేసి ప్రిపేర్ అయ్యి అయితే పక్కకు పెట్టుకున్నాను. ఇంకా స్నానం చేసిన తర్వాత పోపు చేద్దాం అన్నట్టుగా అయితే ఫిక్స్ అయ్యాను అన్నమాట. ఇక్కడ ఉల్లిపాయలు అయితే కట్ చేస్తున్నాను. ఎండాకాలం వచ్చిందంటే చాలు 100కు 6-7 కిలోలు అమ్ముతూ ఉంటారు ఉల్లిపాయ. అదే వర్షాలు పడుతున్నప్పుడేమో ఫుల్ రేటు పెరుగుతుంది. ఇప్పుడే ఎక్కువగా కొన్ని పక్కకు పెట్టుకున్నాం అనుకోండి, అప్పటి వరకు కూడా ఉపయోగపడతాయి కదా. ఇంకా గుడాలు అయితే మధ్యాహ్నమే నానబెట్టినట్టు, వీటిని అయితే బుడ్డ జనగలు అంటారన్నమాట మా తెలంగాణలో. ఇంకా వీటిని నానబెట్టి గుడాలు అయితే ప్రిపేర్ చేస్తున్నాయి. ఇంకా స్నానం అయితే అయిపోయింది. అసలు స్నానం చేసిన తర్వాత ఎంత ఫ్రెష్గా ఉందంటే మైండ్ అయినా సరే, ఫేస్ అయినా సరే. అసలు ఈ ఎండకు జిడ్డు జిడ్డు అయిపోతున్నాం. స్నానం చేసిన 1 అవర్కి అసలు మొత్తం జిడ్డు జిడ్డు అయిపోతున్నాం అన్నమాట. నేనైతే మేకప్ అసలు వేసుకొని పౌడర్ గిడర్ ఏం వేసుకొని ఇంట్లో ఉంటే, ఇంకా అసలు ఈ అగడుకు ఫుల్ చెమట, స్వెట్, డ్రెస్ మొత్తం కూడా స్నానం చేసినట్టే తడిచిపోతుంది. అసలు ఏసీలు లేవాయా మనకు, మనం ఏసీల కింద బతికేటోళ్ళం కాదాయా. ఏసీలు ఉన్నోళ్ళకి అలవాటు, ఏం చేద్దాం. ఇంకా ఈ ఎండాకాలం ఎప్పుడైపోతుందా అని రోజులు లెక్క పెట్టుకుంటూ కూర్చోవాలి. ఇక ఇదన్నమాట ఈరోజు వీడియో. ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. ఓకే, మరి ఇంకా గుడాలు అయితే చేద్దాం అనేసి అయితే అనుకుంటున్నాను. వాటిని ఆల్రెడీ పొయ్యి మీద పెట్టాను. ఇక ఆల్రెడీ 3 విజిల్స్ వచ్చాయన్నమాట. ఇంకా పోపుకి వేయాలి. మీలో ఎంతమందికి గుడాలు ఇష్టం? గుడాలు అంటే ఇంకా ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలాగా పిలుస్తారన్నమాట. మేమైతే తెలంగాణలో గుడాలు అంటాం. వీటిని బొబ్బర్లతో కానీ, పెసర్లతో కానీ, కందులతో కానీ, రకరకాల పప్పు దినుసులతో చేసుకుంటూ ఉంటారన్నమాట. కాకపోతే మన ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిది. సో మందులోకి కానీ, సిట్టింగ్ కూర్చొని తాగడానికి కానీ, తినడానికి కానీ వీటిని అయితే పక్కన స్టఫ్గా అయితే పెట్టుకొని ఎక్కువగా తింటూ ఉంటారు తెలంగాణలో. మగాళ్ళనే కాదు, ఆడవాళ్ళు కూడా చాలా ఇష్టంగా
ఇష్టంగా తింటారన్నమాట. కాకపోతే నాకైతే అస్సలకే నచ్చవు ఇంకా. అందరి ఇష్టాలు ఒకేలా ఉండాలని ఉండదు కదా! ఒక్కొక్కరి ఇష్టం ఒక్కొక్కలాగా ఉంటది. నాకేంటో అసలు నచ్చదు చిన్నప్పటి నుంచి అంతే. కాకపోతే చపాతీ, పూరి ఇలాంటివి ఎక్కువగా తింటూ ఉంటాను. ఒక్కొక్కరి ఇష్టాలు ఒక్కొక్కలాగా ఉంటాయన్నమాట. ఈ మధ్య ఏంటో అసలుకు జుట్టయితే బాగా అంటే బాగా ఊడిపోతుందింకా. ఎందుకంటే ఫుడ్ సరిగ్గా తినట్లేదు, వాటర్ తక్కువ తాగుతున్నా అందువల్లే కావచ్చని నేను అనుకుంటున్నాను. మీకో విషయం తెలుసా? వాటర్ తక్కువ తాగినా గూడా జుట్టు ఎక్కువగా ఊడిపోతదన్నమాట. సో, మీరు ఫుడ్ సరిగ్గా హెల్తీ ఫుడ్ తినకపోయినా కూడా జుట్టు అనేది ఊడిపోతూ ఉంటుంది. మధ్యలోన మీకు చిన్న చిన్న వాయిస్ ఇనబడుతుంది గదా! అది నా కూతురు హింట్ ఇస్తుందన్నమాట నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే. ఓకే మరి. బాయ్. బాయ్.